ఏం చేస్తుంటావు? ప్రస్తుతం నేను ఖాళీ సార్, కానీ ఎంబీఏ చదివాను కాబట్టి ఏ ఉద్యోగం ట్రై చేసినా వస్తుంది. ఆహా. అమ్మా నాన్న? నాన్న ఇండస్ట్రియలిస్ట్ సార్, రీసెంట్గానే ఫారెన్ నుంచి షిఫ్ట్ అయ్యారు. నేను అమ్మ హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటాం. అంటే విడిపోయారా? అవును సార్. వాళ్ళకి చెప్పావా? ఆంటీ మా కాలేజ్ ప్రొఫెసర్ నాన్న, నేనంటే చాలా ఇష్టం. అయినా ఇది నా లైఫ్ కదా సార్, ఏ ప్రాబ్లం ఉండదు. ఇతన్ని బయలుదేరమనమ్మా. తనని ప్రేమించాను నాన్న. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నాన్న. ఇందులో దాని పెళ్లి కోసం కొన్న నగలు డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్ళండి. సార్, పెద్దవాళ్ళు పిల్లల అభిప్రాయాలను గౌరవించాలని నేనే చెప్తుంటాను. చెప్పేవాణ్ణి చెయ్యాలి కదా. అది కాదు నాన్న. ఎవరైనా నిర్ణయం తీసుకునే ముందు తప్ప రైట్ అని అడుగుతారు, కానీ నువ్వు తీసుకున్నాక అడుగుతున్నావు. మీ నిర్ణయం నాకు నచ్చలేదు, నా అభిప్రాయం మీకు నచ్చదు. అయినా ప్రేమించడానికి మీ ఇద్దరి అభిప్రాయాలు సరిపోయాయనుకున్నప్పుడు పెళ్లికింతమంది ఆశీర్వాదాలు ఎందుకు? బయలుదేరండి. నేను బయట వెయిట్ చేస్తాను. నీ ఇష్టం, అంతా నీ ఇష్టం నాన్న. ఏ బట్టలు కొనుక్కోనంటే వేసుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ గ్రూప్ తీసుకోనంటే చదువుకునేది నువ్వు, నీ ఇష్టం. ఏ నగలు కొనుక్కోనంటే పెట్టుకునేది నువ్వు, నీ ఇష్టం. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం ఉండే వాటిలో మాత్రం అన్నీ నా ఇష్టం. మరి జీవితం అంతా నాతో ఉండేవాడి విషయంలో మాత్రం నా ఇష్టం ఎందుకు కాదంటున్నా నాన్న? నీ ఇష్టం, నీ ఇష్టం అనడం వరకే నీకు తెలుసు. నువ్వు బట్టలు కొనుక్కోవడానికి ఓ మంచి షాపు కోసం ఊళ్ళో ఉన్న షాపులన్నీ వెతకడం నాకు తెలుసు. నువ్వు చదువుకోవడానికి ఓ మంచి కాలేజీ కోసం సిటీలో ఉన్న కాలేజీలన్నీ తిరగడం నాకు తెలుసు. నీ కోసం కొన్న ప్రతి వస్తువు కోసం ప్రతిసారి 10 షాపులు తిరగడం నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు 100 సంబంధాలు చూసేవాణ్ణి. దాంట్లో నా కూతుర్ని గొప్పగా చూసుకునే సంబంధాల్ని వెతికి నీ ముందు పెట్టేవాణ్ణి. వాళ్లలో నీకు నచ్చిన వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కూడా నేను ఇలాగే నీ ఇష్టం అనేవాడిని. ఓ ఆడపిల్ల తండ్రిగా నేనింతే, మారను. అయినా ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణి. ఈ చుట్టుపక్కల ఊళ్ళని గొప్పగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలని మంచి కలలు కన్నా. కనీసం కలలైనా మంచివి కన్నా. వెళ్ళను నాన్న. ఎందుకు వెళ్ళాలి? తనంటే ఇష్టమని చెప్తే మీరంటే ఇష్టం లేదని కాదు నాన్న. నాకు మీరిద్దరూ కావాలి. కుదరదు. కుదరాలి నాన్న. కుదిరేదాకా వెళ్ళను. మీరు చేసే తప్ప పెళ్లి చేసుకోను.
అలానే అతని తప్ప ఇంకెవరిని చేసుకోను. నేను మీ కూతుని నాన్న. మీ పోలికలే వచ్చాయి. నేను ఇంతే, మారను. సార్, ఊర్లో అందరికీ న్యాయం చేస్తారు కదా, మరి మాకెందుకు సార్ ఇలా? పెళ్లి చేసుకుంటా ఉన్నాం, తప్ప? తీసుకెళ్ళమని చెప్పాను కదా. రావట్లేదు సార్. నా మొహం మీద చెప్తుంది మా నాన్నకి ఇష్టం లేకుండా రానని. కానీ మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సార్ అని ప్రశ్నించాడు. సాధారణంగా నేను జవాబు చెప్పను. కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతల్లో ఎవరికప్ప చెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక? సార్, మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్ళికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు. నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందని ఇమ్మంటావు? అర్హత? సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. చాలు కదా సార్. సార్, నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్. ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వని అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కానీ పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం ఉన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్. నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్.
గీత నీకిచ్చి పెళ్లి చేయడానికి కండిషన్స్ పెడతాడా? రాను రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. అరే నువ్వు పెద్ద ఎదవని అతను ఎలా ఫిక్స్ అయిపోతాడు బావా? హ? నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగారి మ్యారేజ్లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఏ ఆయన తెలిసిన చాలు, నువ్వు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు కానీ ఇదేంట్రా ఒక ప్యాకేజీ లాగా అమ్మ నాన్న ఒక అల్లుడు కలిసి రావాలనుకుంటారా? అలాగే కావాలంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు డ్యూయట్ ప్లాన్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? ఐ హర్టెడ్ బావా, ఐ హర్టెడ్. ఒక సూపర్ ఐడియా బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో మా నాన్నకేం చెప్పుకే తల్లి, ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా. యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్. నో, టీవీలో పిచ్ని చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేను. ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకు నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళు లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదమ్మా. నన్ను ఇంతగా ప్రేమించే అమ్మ నాన్న ఉండి కూడా మీరిద్దరు సంతోషంగా గడిపిన రోజుల్ని మర్చిపోయారని మాత్రం చెప్పకండి. నేను నమ్మను. మీకు కోపంలో ఉన్న మాటలు గుర్తున్నాయి, ప్రేమతో గడిపిన క్షణాలు గుర్తున్నాయి. కోపాన్ని దాచుకుని ప్రేమని వదిలేశారేంటమ్మా? మన గుడికి వెళ్దామని నువ్వు అన్నప్పుడల్లా ఆ మనంలో ఇద్దరే ఉన్నామనే బాధ. మనం భోజనం చేద్దాం నువ్వు అన్నప్పుడల్లా డాడ్, ఆ మనలో మనం ఇద్దరే ఉన్నామనే బాధ. మనం అనే పదంలో ముగ్గురు ఉండాలి కదా, ఇద్దరే ఉంటున్నాం ఏంటి? నాకు మీరిద్దరు కావాలి, మీరిద్దరు కావాలి. ప్రేమని పంచండి, నన్ను పంచుకోకండి ప్లీజ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్నే ప్రాబ్లం అయితే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకెప్పుడు పెట్టను. సారీ. వెళ్ళు గీత, వెళ్ళు గీత. మా అమ్మ నాన్నని కలపలేకపోయాను సార్, వాళ్ళు కలవరు. నేను అందరు కుర్రాళ్ళ ప్రేమించిన నా హక్కు అనుకున్నాను, కానీ ప్రేమంటే బాధ్యతని నాకు తెలియదు. కుటుంబం అంటే అమ్మ నాన్న ఉండటం అనుకున్నానే, కానీ అందరు కలిసి ఉండటాన్ని నాకు తెలియదు సార్. కానీ అమ్మ నాన్నని కలపడానికి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు
కుటుంబం అంటే ఏంటో అర్థమైంది. అలాంటి కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ట్రై చేశాను సార్, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. నా కోసం, నా కుటుంబం కోసం. కుదరలేదు. అమ్మ నన్ను కలపలేను, మిమ్మల్ని విడదలేను. ఏంటి సార్ ఇది? గీతకు నేను సరిపోను సార్. తనకు నాకన్నా గొప్పవాడు కావాలి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ సార్. నాకు ఒక్క తరమే బాలేదు, కానీ ఒక విషయం, ఇద్దరు వ్యక్తులు జీవితాంతం సంతోషంగా జీవించడానికి ప్రేమ ఒకటే సరిపోదన్నారు కదా, అది మాత్రం తప్పు సార్. ప్రేమ ఒక్కటి సరిపోతుంది సార్. ప్రేమలాకే మా అమ్మ నాన్న ప్రేమ లేకపోతే ఏమున్నా వేస్ట్ సార్. గీత, ఇన్నేళ్లు ప్రేమగా పెంచిన అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియదని నువ్వే అన్నావు కదా. ఆ రోజు నీకోసమే వచ్చాను. ఈరోజు నీకోసమే వెళ్ళిపోతున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? మీకు తెలుసు కదా సార్, అమ్మ నాన్న కలవరని మీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు సార్ ఇలా చేశారు? కలిస్తే బాగున్న ఆలోచన లేనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఆశ ఉన్న వాళ్ళు కలవరని గుర్తొచ్చిన ప్రతి క్షణం చచ్చిపోతున్నాను సార్. ప్రేమించాను అంతే కదా సార్, పరీక్ష పెట్టాల్సింది. ఇంత పెద్ద శిక్ష వేస్తారేంటి సార్?